पूरा लोकल ఏదైతే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల పైన అక్రమంగా ఈ యొక్క దాడులు ఏదైతే నిర్వహిస్తుందో దాన్ని నిరసిస్తూ చాలా పార్టీలు అయితే కనుక ఇటు కమ్యూనిస్టు పార్టీలు అందరూ కూడా ఈరోజు ట్యాంక్ బండ్ పైన నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిపిఐ పార్టీ స్పోక్స్ పర్సన్ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వెంకటేశ్వర్ గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర్ గారు చెప్పండి, ఈరోజు నిరసనకి ప్రధాన రీజన్ ఏంటి? అసలు నిరసన ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, ఎన్కౌంటర్ కాదు అది, పట్టుకొని కాల్చివేయటం. చర్చలకు వస్తున్న వాళ్ళని, సరెండర్ అవుతున్న వాళ్ళని తీసుకొచ్చి పదుల మందిని తీసుకొచ్చి మైదానంలో ఉంచి వాళ్ళందరూ అడవిలోనే యుద్ధం చేయలేని వాళ్ళు మైదానానికి వచ్చి కూలీ చేయడానికి వచ్చిన వాళ్ళు యుద్ధం చేస్తారా? ఎన్ని కట్టుకథలు, అన్ని పిట్టకథలు. అందుకే మొదటి రోజు అందరు దొరికారన్నారు, 7 మా చేతిలో ఉన్నారన్నారు. రెండో రోజుకి పారిపోయారన్నారు. రెండో రోజు మళ్ళీ 7 కాల్చేశారు. ఇవన్నీ కూడా పట్టుకొని కాల్చేసినట్టుగా రుజువు లేదా? ఏం లేదు, రూపాయికి ఆదానికి అంబానికి భూములు ఇస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాలు ఖాళీ చేయడానికి, వాళ్ళ కాళ్ళ కింద ఉన్న, వాళ్ళ గుడిసెల కింద ఉన్న, వాళ్ళ పోడు కింద ఉన్న ఖనిజ సంపదని దొబ్బటానికి, కోట్ల రూపాయలు కాజేయడానికి వేసిన ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, పెసా చట్టం, 170 చట్టం అన్నింటినీ ఉల్లంఘించి ఆదివాసీల నుంచి లేకుండా చేయడం అనే కుట్ర ఇందులో భాగమే. 800 మందిని కాల్చేశారు. కగారు మొదలేసిన మొదటి రోజే 6 నెలల పాపను కూడా కాల్చేశారు. మరి కాల్చేసిన వాళ్ళలో ఎంతమంది ఆదివాసులు ఉన్నారో చెప్పమనండి, తెల్ల పేపర్ ప్రకటించమనండి. దేశభక్తుల వాళ్ళు, దేశాన్ని అమ్మేటోళ్ళు దేశభక్తుల, సామ్రాజ్యవాదుల బూట్లు నాకేటోళ్ళు దేశభక్తుల, బహుళజాతి కంపెనీలకి సేవ చేసేటోళ్ళు దేశభక్తుల, ఈ ఆదివాసీల్ని చంపేటోళ్ళు దేశభక్తుల, ఎవరు సర్వాన్ని త్యజించి ఆదివాసులకు అండగా ఉన్నోళ్ళు దేశభక్తులు అన్నారు. ఇది ఎన్కౌంటర్ అయితే కాదు, మరి ప్రభుత్వం ఏకపక్షంగానే వీళ్ళని ఇలా చేసింది అంటారు? ఏకపక్షంగానే చేస్తుంది. ఆదివాసీలకు అండగా ఉన్నారనే చేస్తుంది, భయభ్రాంతులు చేయడానికే చేస్తుంది, వీళ్ళు నిలగొట్టడానికే చేస్తుంది, కుట్రపూరితంగా చేస్తుంది. అవన్నీ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా కావాలని చంపేసి మేము చంపినమని చెప్పడానికి సరెండర్ అయిన వాళ్ళు కూడా చంపేస్తుంది. ఇలాంటి తప్పుడు పద్ధతులు అనేకం అనుసరిస్తుంది. దాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరుతున్నాం. ఇప్పుడు మావోయిస్టుల తరపు నుంచి ఒక లెటర్ కూడా వెళ్ళడం జరిగింది ప్రభుత్వానికి, మేము లొంగిపోతాము, ఎలాంటి దాడులు జరపమని చెప్పినా కూడా ఎందుకు ప్రభుత్వం ఇలాంటి డెసిషన్ తీసుకుంది? అందుకే భయభ్రాంతులు చేయాలి, ఆదివాసీలు నిలగొట్టాలి. ముందు ఇలాంటి కాల్చివేతలతోటి భయభ్రాంతులు చేసి అక్కడి నుంచి పారిపోయేటట్టు చేయాలి ఆదివాసుల్ని. అది వాళ్ళ లక్ష్యం. ఆదివాసీల మీద ఎందుకు అంత కక్ష అంటారు మరి ప్రభుత్వానికి? ఇందాకే చెప్పాక, వాళ్ళ కాళ్ళ కింద, వాళ్ళ గూడి కింద, వాళ్ళ గుడిసె కింద, వాళ్ళ పోడు కింద ఖనిజ సంపదలు ఉన్నాయి. కోట్ల రూపాయల విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలని అదానీలకి, అంబానీలకి, బహుళజాతి కంపెనీలకి ₹1 ఎకరం చొప్పున వేలాది రూపాయలు ఇచ్చేశారు. గ్రామాలు ఖాళీ చేయించడానికి కుట్రలు చేస్తున్నారు. అందులో భాగమే ఈ హత్యలన్నీ. అందుకే మీరంతా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటారు మావోయిస్టు భావాజాలానికే కానీ వాళ్ళ ఐడియాలజీ మొత్తం అంతటికి? వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ప్రజల కోసం పనిచేసి అమరులయ్యారు. వాళ్ళ సొంతం కోసం కాదు, చేయటం లేదు కదా. చేస్తే అసమానత ఎందుకు ఉంది? 80 కోట్ల రేషన్ కార్డులు ఇస్తున్నామని వాళ్ళే చెప్తున్నారుగా. అంటే 75 సంవత్సరాల సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్టు బిరుదాంకితమైన దేశంలో 80 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారని నిస్సిగ్గుగా మీరే అంగీకరిస్తున్నారు కదా. ఏం చేస్తున్నారు మీరు? గద్దె మీద ఉండి అసమానతల్ని పెంచుతున్నారు. వర్గ సమాజంలో వర్గ పోరాటాలు ఉంటాయి. ఒక్కరిని చంపిన, ఇద్దరిని చంపిన పాపని కొడితే తల్లి సొమ్మసిల్లుద్ది. పాలు లేకనో, బాధలో నుంచో, కసిలో నుంచో, చికాకులో నుంచో కొడితే సొమ్మసిల్లుద్ది. కానీ లేచిన తర్వాత ఆ పాప ఏముంటుంది? అమ్మ ఆకలిని ఏడుస్తుందా? లేదా? చిన్న పాప, ఏమీ తెలియని పాప కూడా ఆకలి అయితే ఏడుస్తుంది కదా. అన్నార్థులుగా ఈ ఉన్నోళ్ళు తిరుగుబాటు చేయరా? హెడ్మాన్ చంపొచ్చు, తిరుపతిని చంపొచ్చు, మల్లయ్యని చంపొచ్చు, కోటిశ్రావని చంపొచ్చు, ఇంకో పుల్లయ్యని చంపొచ్చు, 800 మంది చంపొచ్చు. అయినా తిరుగుబాట్లు వచ్చి తీరుతాయి. ఆలోచన చంపలేరు అనే విషయాన్ని బీజేపీ ప్రభుత్వం గమనిస్తే మంచిదని తెలియజేస్తూ, చట్టాలని, వాళ్ళు చెప్పిన చట్టాలన్నీ వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు, అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖండిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా వాళ్ళ మేము నిరసన చెప్తా ఉన్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో. నా పేరు సాదినేని వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఎప్పటి వరకు నడుస్తుంది అంటారు ఈ నిరసన? న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా మరి? న్యాయం జరిగేదాకా జరుగుతుంది. న్యాయం జరగకుండా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తారు. అర్బన్ నక్సలైట్లని రేపు అరగోపాలని అందరినీ కూడా జైల్లో వేయచ్చుగాక. ఎందుకంటే ఇప్పటికే 2 వీల్ చైర్ మీద కాళ్ళు పనిచేయని, 2 వీల్ చైర్ మీద నడిచే సాయిబాబాని 9 సంవత్సరాలు ఉంచారు. నేరారోపణ ఏందో తెలుసా అండి? ఆయన తుపాకీ పట్టుకొని అడవిలో ఉండి మోడీని చంపడానికి ప్రయత్నం చేశానని ఆరోపణ. 9 సంవత్సరాలు జైల్లో ఉంచారు, విడుదల చేశారు. నేరారోపణ రుజువుగాక. మరి ఎవరు బాధ్యత? ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన్నే అట్లా చేశారు అనే విషయం గమనించండి. ఇక సాధారణ ఆదివాసులకి దిక్కే లేదు. జైలు వేసి ఎంతమందినో ఉంచుతున్నారు. ఎదురు తిరిగిన వాళ్ళు కొడుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు. ఇప్పుడు ఎన్కౌంటర్ అయిన వాళ్ళ ముఖాలు చూడండి.
ఒక తూటా దిగితే ఒక దగ్గర గాయం అయింది. మరి ఆ చితకబాదిన మొహం కానట్లే, పండుండే మొహం కానట్లే ఏం తెలియజేస్తూ ఉంది అంటే చిత్రహింసలు పెట్టి చంపుతున్నారనే విషయం తెలియజేస్తూ ఉంది. అందుకే ప్రజలు మరింత కసిగా వర్గ పోరాటాలు చేస్తారనే విశ్వాసం మాకుంది.